బాయ్ నాన్న, స్కూల్కి వెళ్ళొస్తారు. ఏంటి నాన్న స్కూల్ నుంచి అప్పుడే వచ్చేసావు? మధ్యాహ్నం నుంచి సెలవు ఇచ్చారు. సరేరా. ఏంటా ఫీజు? స్కూల్కి వస్తున్నావు, స్కూల్ ఫీజు కట్టలేదుగా, రావద్దని చెప్పానుగా, వెనకెళ్ళు. ఓకే మేడం. ఏంటి నాన్న మళ్ళీ మధ్యాహ్నానికి వచ్చేసావు స్కూల్ నుంచి? ఇలా కాదు, పద చెప్పు. వద్దు నాన్న, వద్దు నాన్న. నమస్తే మేడం. వస్తే అండి. మేడం గత 2 రోజులుగా మధ్యాహ్నం నుంచి సెలవులు ఇచ్చారని చెప్పి స్కూల్ నుంచి వచ్చేస్తున్నాడు, అది నిజమేనా మేడం? అవునా, అలా చెప్పాడా? ఫీజు కట్టలేదని పంపించామండి. ఏమై ఫీజు అలా చెప్పావు? అవును మేడం. ఎందుకు నాన్న అలా చెప్పావు? నాన్న, నీకు వచ్చే డబ్బులతో ఇల్లు గడవడం చాలా కష్టం ఉంది కదా, ఇంకా ఫీజు ఎలా కట్టగలవు? అందుకని చెప్పలేదు నాన్న. ప్లీజ్ అలా మాట్లాడకూడదు నాన్న. చదువు ఒక గొప్పతనం నీకు ఇప్పుడే తెలియట్లేదు. మనలాంటి పేదవాళ్ళకి ఆ పేదరికం నుంచి బయటపడటానికి చదువు ఒక్కటే మార్గం నాన్న. నువ్వు బాగా చదువుకో, నా కష్టం నేను పడి నీ ఫీజు కడతాను. అలాగేనా? మనలాంటి వారికి చదువే పెద్ద ఆయుధం నాన్న. సరే నాన్న, నేను బాగా చదువుకుంటా. అవునండి, చాలా కరెక్ట్ గా చెప్పారు. ఉన్నవారు లేనివారు అని తేడా లేకుండా వచ్చేది చదువు ఒక్కటే.